అది స్టార్ట్ చేశారు సార్ నాగాలు ఎక్కువ వేసుకోండి థ్యాంక్స్ మొత్తం యూజ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి మటర్ ఏంటి మటర్ అసలు ఎవరు చేశారు ఏంటి మటర్ టెన్షన్ ఏంటి వేసింది ఎవరు చేశారు షూటింగ్ లో నువ్వు చూసావా చూసావా నువ్వు సాక్ష్యం చెప్తావా ఎవరు చెప్తావా చెప్తావా నీకు చెప్పాలి నాకు చెప్తావా నీకు ఎలా అనిపించింది నాకు చాలా చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎన్ని టేకులు తీసుకున్నావు ఏమంటారు ఎప్పుడైనా ఎందుకంటే దాదాపు 13 ఆర్టిస్టులు ఒకసారి వర్క్ చేసేటప్పుడు కొన్ని టైం లుక్ మారుతుంది టైమింగ్ మారుతుంది కదా అప్పుడు డైరెక్టర్ గారు చెప్తే ఒకవేళ మనం చెప్పే తప్పైనా కరెక్ట్ చేస్తుంది అనమాట. వంట అనేది ఒక ఆర్ట్ అన్ని కళల్లో గొప్ప కళ అది. ఎందుకంటే కడుపు తింటేనే మా అమ్మ కూడా చాలా అద్భుతంగా ఉండేది. అవును అందరు తెలుసు. మీకు ఎలా ఈ వంట ఎలా ఎంత రుచిగా ఎలా సెట్ అయింది, ఎలా సాహసం చేశారు మీరు, ఏంటి ఎలా సాహసం చేశాను అంటే ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. అంటే మగవాళ్ళు ఉంటారు 40 పాకం అంటారు కదా మరి. అలా అని కాదు, ఏదైనా సరే ముందర ఆడవాళ్లే కదా పెట్టింది, అందుకని సో ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు. అమ్మ నేర్పించింది ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు. నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించను ఎవరు వచ్చినా. అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి మీకు సహకరించింది. థ్యాంక్ యూ. కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటుంది. ఏదైనా వైఫ్కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం ఎవరైనా సరే. మా వారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు. మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు. అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మీ ఫ్యామిలీ వాళ్ళ ఎంతమంది ఫ్యామిలీ పెడుతుంది, ఎంతమంది తృప్తిగా తిని పెడుతున్నారు. అన్నదాత సుఖీ భవ కదా. మా ఇంట్లో కూడా మాకు అలవాటు, ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అలాంటి ఇళ్ళు ఎప్పుడు కూడా లక్ష్మీ తాండవం ఆడుతూ ఉంటుంది. మీ ఇల్లు కూడా అట్లా ఉంటుంది. మా షో టైం కూడా అంతే లక్ష్మీ తాండవం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా. మీరు వండిన పులిహార తింటూ. సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా, కుర్ర పిల్లలు చాలా మంది వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి, అరే నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావేంట్రా, ఒకళ్ళు భలే అనుకుంటారు. ఆ మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లల్లో కూడా కొత్త చైతన్యం అనమాట. అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని. అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పినానంటే, అయ్యో ఆంటీ మీరు కూడా రండి, మీకు కూడా టికెట్ బుక్ చేస్తాను రండి అంటారు. నిజంగా అది మూవీ వచ్చినప్పుడు షో టైం టికెట్ మేము పంపిస్తాం, మాతో కలిసి చూస్తారా? తప్పకుండా. మరి మీ లివరు ఏం చేస్తాం ఆడియన్స్ కోసం, తప్పదు కదా. అని మరి మీరు అంతా కష్టపడుతున్నారు కదా మా కోసం, ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. మరి మీకోసం మేము ఇలా చేయకపోతే ఎట్లా? ఆడియన్స్ తరపు నుంచి నేను. సో సినిమా బాగుందా లేదా
ఎలా ఆడుతుందని మీ దగ్గర తెలుసుకోవచ్చు మేము. ఖచ్చితంగా రివ్యూ మీ దగ్గరకు వచ్చేస్తాం. కానీ మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు, తినేటప్పుడు మాట్లాడుకుంటారు. ఇదివరకు బాగా పెద్దగా ఉండేది కదా జాగా, ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా. అంటే అదే కదా తినే టైమే కదా కొంచెం దొరికేది, అప్పుడు మాట్లాడుకుంటూ తింటారనమాట. సో అలా కూడా కొన్ని విషయాలు అంటే నాకు అదంటే మామూలుగా అయితే తెలియదు, అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని. అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మిత్తి వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి. మీరు సినిమా చూడాలి ముందు, మీరు డెఫినెట్ గా చూడాలి. నైట్ షోనా ఎప్పుడో మార్నింగ్ మేము పిలుస్తాం, మీ టైం చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా రావాలి మీరు కూడా. తప్పకుండా. ఈ సినిమాకి ఒక హైలైట్ వెళ్తే ముందు టైటిల్ అన్నీ కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమాకి. అవును, పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. పులిహోర రుచిగా ఉంటుంది, అవును, అద్భుతంగా ఉంటుంది, అవును, ఈజీగా వండొచ్చు. అవును. కానీ ఈజీగా వండడం కాదు, అంటే ఎలా అంటారు, ఫాస్ట్గా వండేయచ్చు. కానీ దాంట్లో ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి, కరివేపాకు దగ్గర నుంచి శనక్కాయ, అవును, అంత మ్యాటర్ ఉంది. అది రుచిగా, ఇది రుచిగా అవ్వాలంటే దీంట్లో కరివేపాకు కావాలి, పల్లి కావాలి, చింతపండు కావాలి, శనగపప్పు కావాలి, ఆవాలు కావాలి, అలాంటిదే ఈ సినిమా. అన్ని క్యారెక్టర్లతో అద్భుతంగా, అంటే అందుకని పులిహార కూడా అనుకున్నాం. కాకపోతే షో టైం అనేది యూత్ కూడా క్యాచ్ చేసే సినిమా ఇది. అంటే ఇది ఎలా వచ్చింది అసలు షో టైం, అసలు చూసారా దాంట్లోనే అసలు అది అసలు ఎలా వచ్చింది? షో టైం అయిపోయింది, షో టైం మిస్ అవ్వద్దని చెప్పి పెట్టాము అన్నమాట. కరెక్ట్ గా సార్? దాని కాన్సెప్ట్ అదా, షో టైం అవుతుంది, మా సినిమా షో టైం అవుతుంది, రండి చూడండి. లోపల ఇంకో షో ఉంటది అనమాట. సో ఫస్ట్ షో, సెకండ్ షో ఎట్లా ఉన్నా కానీ షో టైం చాలా బాగుంది. సినిమా మంచి సినిమా అయినా కూడా సినిమాకి రావాలంటే అదొక ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే కడుపుప్ప నవ్వుకునో లేదా ఆశ్చర్యంతో చూసో వెళ్ళాలి. ఈ సినిమాలో ఆ దమ్ము ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్. షో టైం అనేది ఇది పెట్టింది అనమాట. ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో సినిమా. అది అసలు మీరు తీసారు అని మీరు ఉన్నారు అంటేనే మీ కామెడీగానే చూడాలనిపిస్తుంది. అసలు మన సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా, మళ్ళీ ఆ టెస్ట్ ఏంటో అసలు దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తోసేయడం, లడ్డూ తినిపిస్తూ తోసేయడం, మీరు మీకు టెన్షన్ పెట్టడం, వాళ్ళని టెన్షన్ పెడతాం. కానీ సింపుల్గా అసలు చేసినట్టు లేదు, నవ్వుతూనే ఉన్నాం అసలు. బుల్లిరాజు కూడా ఉన్నాడు దాంట్లో. బుల్లిరాజు అయితే అసలు చెప్పక్కర్లేదు. కాబట్టి దీంట్లో మాకు బుల్లి ఊహా కూడా దీంట్లో పులిరాజుకు బదులు కదా. అప్పటి నుంచి నా మీద జోకులు వేస్తూనే ఉన్నారు, అస్సలు ఆపుతానే. ఎందుకని ఏమో ఏమో నిన్ను చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది అనుకోండి. నాకు కూడా మిమ్మల్ని చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది. వేయచ్చు కదా మరి. మీరు ఇప్పుడు లాగానే ఉన్నారు. మీరు నచ్చలే, నాకు పులిహోర నచ్చింది. అయ్యి బాబోయ్, పులిహోర కాబట్టి మీరు సూపర్. వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగ ఉంటుందండి, షూటింగ్ లో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. బల్లేగా అసలు నాకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను. నేను వచ్చేస్తావా? నా దగ్గర అన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయి తెలుసా నా దగ్గర? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర. నాన్ వెజ్ లోనే అయిపోతుందా? తీసుకోపోతాను. అంటే అన్ని తినడానికి టైం పడుతుంది కదా, దట్స్ వై. ఇంకా టైం పడుతుంది కదా ఏం అడగడానికి, తిన్నయండి అడగడానికి, డైజెస్ట్ అవ్వడానికి సెట్ అయిపోతుంది. పొద్దున లేసే అంటే సినిమాకి ఏది బాగుంటుంది? షో టైం బాగుందా, పులిహార బాగుందా? పులిహార కూడా టేస్టీగా ఉంది కదా. సరే, షో టైం పార్ట్ 2 తీస్తే పులిహార పెడదాం. ఏంటి నువ్వు కదా అన్నావు ఇప్పుడు, నాకులా ఉందన్నావు పులిహోర.
సరేలే. కానీ మీ రియల్ పేరు అది కాదు కదా. కాదు కదా. నేను మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచినప్పుడు పులిహోర అని పిలుస్తా అంతే. ఓకే, నేనేం పిలవాలి నిన్ను? ఒరే ఇటు రారా అని పిలవాలా? అదొద్దు. ఊహా. ఆ. ఏది? ఊహా. ఊహా. అంటే ఆ హెయిర్ ఫ్లిప్ సరే షో టైం కొత్తగా చెప్పు చూద్దాం. షో టైం ఎలా చెప్తావు? షో షో టైం షో టైం అరే వా. షో టైం మళ్ళీ ఇంకోసారి చేయదని. షో టైం షో టైం. సూపర్. ఖచ్చితంగా హీరోయిన్ అమ్మా. థాంక్యూ. గుడ్. ఏమవుతావు పెద్ద అయినాక? సమంత. ఇంకా సమంత. How? ఇంకా మారలేదా? వావ్ నైస్. స్ట్రాంగ్. సమంత అవుతుందంట సార్. అంతే కదా. తను ఏమన్నా తెలుసా రాగాని నన్ను నీ పేరు బుజ్జి అని పిలుస్తానులేమ్మా, నీ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఊరిని కామెడీ కింద అన్నాను. ఏమంది కాదంటీ ఊహా, బుజ్జి కాదు ఊహా. 3 times చెప్పింది సమంత. ఎనీవే అమ్మా సమంత. పులిహార అంతా లాగిచ్చేసాం, కానీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, మీరు చక్కగా ఇంతమందికి వండి పెట్టి ఇంతమంది మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీకు మంచి మనసు మీది, మంచి ఫ్యామిలీ, మీరు నిజంగా ఒక హీరోయిన్ మాకు. సో మీతో కలిసి మేము పులిహార తింటూ, మీరు వండిన పులిహార తింటూ, రుచి ఎంత స్మెల్ బాగా వచ్చిందంటే తింటూ, షో టైమ్ 4th జూలై రిలీజ్ అవుతుంది. ఈ రోజున ఇది బెస్ట్ ఇంటర్వ్యూ మా అందరికి కూడా. ఇంటర్వ్యూ బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, జూలై 4వ తారీఖు మేము మనందరి కోసం అయితే మంచి ఎంటర్టైన్ మూవీతో అయితే మన అందరూ వచ్చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. ఇంకెన్నో రోజులు ఉంది, ఎన్నో రోజులు లేదు. సో మిస్ అవ్వద్దు, అందరం కూడా వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు, అందరూ వెళ్ళి ఎప్పుడు బిజీ లైఫ్లో కొత్త కాన్సెప్ట్ తోటి మనందరి కోసం వాళ్ళు ఎంతో కష్టపడి మనందరిని నవ్వించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడి మనందరి కోసం మంచి మూవీ అయితే తీసుకొచ్చారు. సో మనందరం కూడా దాన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. Watch Showtime on July 4th.